హాయ్ అండి. ఎలా ఉన్నారంతా బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేను మెంతికూర మామిడికాయ పప్పు వండుతున్నాను అండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే మనం చింతపండు వేయాల్సిన అవసరం లేదు మెంతికూర పప్పులోను. దానికోసమని ఒక 2 టమాటాలు, మెంతికూర, ఒక మామిడికాయ, ఒక 15 పచ్చిమిరపకాయలు, ఒక 4, 5 ఎల్లుల్లి రెబ్బలు కూడా అన్నీ తయారు చేసి పెట్టుకొని ఇప్పుడు కుక్కర్లో పప్పు వేసి అది శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అందులోనే మన పప్పుకు తగినంత నీళ్ళు పోసుకొని అందులోనే ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని, ఎల్లుల్లిపాయలు బాగుంటాయండి పప్పు ఉడికేటప్పుడు వేసుకుంటా. అందులోనే 2 ముక్కలు చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఇందులోనే మనం మెంతికూరని శుభ్రంగా కట్ చేసి వేసేసుకుందాం. ఫస్ట్ మెంతికూర ఉడకదండి, పప్పుతో పాటు వేసుకుందాం. దీన్ని కొంచెం ఒక 5 నిమిషాలు కుక్కర్లో పెట్టుకొని మంట పెట్టుకున్న తర్వాత దించేసి తర్వాత మామిడికాయ వేసుకుందాం. లేకపోతే 2 ఒకేసారి మామిడికాయ అది ఉడికి పప్పుతో పాటు వేసామంటే పప్పు ఉడకదు. అందుకనేసి ఒక 5 నిమిషాలు నేను పొయ్యి మీద స్టవ్ మీద పెట్టి ఇమిగోండి మామిడికాయ తయారు చేసుకుంటున్నాను పప్పులోకి వేయడానికి. చాలా బాగుంటుందండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే చూస్తేనే నోరు ఊరుతుంది కదా, అంత బాగుంటుంది. ఇగోండి 5 నిమిషాల తర్వాత తీసి ఇప్పుడు మామిడికాయ టమాటా కూడా వేస్తున్నాను పప్పులోను. ఇలా ఇప్పుడు ఒక విజిల్ వచ్చినంత వరకు పెట్టుకుందాం. కొంచెం నీళ్ళు పోసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇది ఒక విజిల్ వచ్చినంత వరకు పెట్టుకుంటే సరిపోద్దండి. ఎందుకంటే మామిడికాయ కూడా తొందరగానే ఉడికిపోద్ది. అది ముందే పెట్టుకున్నాం కదా ఒక 5 నిమిషాలు ఇలాగా. ఇప్పుడు పోపు కోసమని నేను ఉల్లిపాయ కోసుకుంటున్నాను. పోపులో ఎంత బాగుంటుందంటే మనం పోపు పెట్టేటప్పుడు పోపులో కొంచెం మెంతులు, ఎల్లుల్లిపాయలు కొన్ని ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. దానికోసం అనేసి మీరు మెంతికూరతో ఏమేమి వెరైటీలు చేస్తారు. నేను మెంతికూర పప్పు ఒకటే వండుతాను, గుడ్లలో కూడా వేసి వండుతాను. అది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఎక్కువ పప్పులో వండుకుంటాను. మెంతికూర చాలా మంచిదండి హెల్త్ పరంగా అయితే. ఇందులోనే మనకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు కొంచెం దీన్ని మెదుపుకుందాం అండి. గరిటతోనే మెదుపుతున్నాను. బాగా ఉడికిపోయింది. ఇగో చూసారా ఎంత బాగుందో. చపాతీల్లోకి కానీ అన్నంలోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం అండి. పోపు కానీ ఒక గిన్నె పెట్టుకొని అందులోనే ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసుకున్నాను. ఇందులోనే కొంచెం మెంతులు వేసుకుందాం. 2 స్పూన్లు అన్నాను, 3 స్పూన్లు పోసాను. పొగలు వచ్చేస్తుంది. ఇందులోనే మనం చెప్పాను కదండి మెంతులు వేసుకొని ఏ పప్పులోకైనా చారులోకైనా కొంచెం మెంతులు వేసి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇలాగా మెంతులు కొంచెం చిటపట్లాడినాక పోపు దినుసులు వేసుకుందాం. జీలకర్ర, పోపు మినపప్పు, ఆవాలు ఇవి 3 కలిపి వేసేసుకుందాం. ఇవి 3 వేగినాక ఒక 2, 3 ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా కచ్చా పచ్చా దంచేసి వేసుకుందాం. ఇలా పోపులోని ఎల్లుల్లిపాయలు పోపులోను బాగుంటాయి, పప్పులోను కూడా బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు చాలా మంచిది. వెల్లుల్లిపాయలు కూడాను ఎన్ని వేసుకుంటే అంత మంచిది. ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం కదా. ఈ పోపు అంతా వేగినాక ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని బాగా పోపుని వేపుకోవాలండి. పప్పుకి ఎప్పుడైనా పోపు బాగా వేగాలండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. ఇలాగా కొంచెం కరివేపాకు, తాజా కరివేపాకు అండి. తాజాగా ఉంటే కరివేపాకు ఏ కూరలోనైనా రుచి బాగా పెంచుతుంది. ఇప్పుడు ఈ పప్పును మొత్తం పోపులు వేసేసుకొని కొంచెం కుక్కర్లో నీళ్ళు పోసుకొని కొంచెం ఆ కుక్కర్ మొత్తం కడిగేసి అందులో ఆ నీళ్ళు పోసుకుంటే మెంతికూర మామిడికాయ పప్పు రెడీ. నేను చపాతీలో తింటున్నానండి. చాలా బాగుంది. ఎంత టేస్టీగా ఉన్నదంటే చెప్పలేను, అంత టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.